హే ఆల్ వెల్కమ్ టు బాండ్ టు విన్ ఛానల్. దిస్ ఇస్ నందు. 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి బడ్జెట్లో స్కీమ్స్ ఉన్నాయి. టోటల్ 150 స్కీమ్స్ అనేవి ఉన్నాయి. 150 స్కీమ్స్కి అమౌంట్ ఎంత ఎలకేట్ చేశారో చూసినట్లయితే ఈ 150 స్కీమ్స్ బడ్జెట్ ఎలకేషన్ చదవాలా అంటే చదవండి. ఎందుకంటే బ్యాంకింగ్లో ఒక్క మార్క్ అయినా కూడా చాలా విలువైనది. అందుకని చెప్పేసి బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ అనేది చాలా పెద్ద టాపిక్. బడ్జెట్కి సంబంధించి ఏ ఒక్కటి కూడా వదలకుండా చదువుకోండి. చాలా ఇంపార్టెంట్ బడ్జెట్. డైలీ 20 నేర్చుకున్నా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఎంత ఇచ్చారు? 8,500 కోట్లు ఇన్ క్రోర్స్. చూడండి ఇక్కడ అవుట్లే ఆన్ మేజర్ స్కీమ్స్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంతంటే 8,500. కృష్ణోన్నతి యోజన 8,000. సో ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది ఒక స్మాల్ టిప్ చెప్తాను చూడండి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, రాష్ట్రీయ అంటే స్టేట్ అనుకోండి, రాష్ట్రం అంటే స్టేట్, కృషి అంటే కష్టపడడం. సో మన స్టేట్లో మనకి జాబ్ రావాలంటే 85% కృషి చేయాలి. రిమైనింగ్ గాడ్ చూసుకుంటాడు. 85,000. కృష్ణోన్నతి, ఎక్కడైనా జాబ్ రావాలి మన స్టేట్లోనే కాదు అనుకుంటే జస్ట్ 80% కష్టపడండి, అది 8,000. తర్వాత నేషనల్ ఆయుష్ మిషన్. ఆయుష్ అంటే ఆ పెద్ద ఆయనకి 127 ఏళ్లకే, ఆయుష్ అంటే వయసు, 127 ఏళ్లకే ఆయుష్ తీరిపోయింది. 125 ఏళ్లకి అంటే చాలా ఏళ్ళు బతికాడు. ఇది ట్రిక్ మాత్రమేనండి, మీరు పర్సనల్గా తీసుకోవద్దు. ఆయుష్ అంటే వయసు, 127 ఏళ్లకి ఆయుష్ తీరిపోయింది. 1275 బడ్జెట్లో అలాట్ చేసిన అమౌంట్ ఏంటంటే ఆయుష్ మిషన్కి 1275 crores. అసిస్టెంట్ టు స్టేట్ ఏజెన్సీస్ ఫర్ ఇంట్రా స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఎఫ్పిఎస్ డీలర్స్ మార్జిన్ అండర్ ఎన్ఎఫ్ఎస్సి. ఈ స్కీమ్ కింద ఎంత ఇచ్చారు అంటే ఎలొకేషన్ డీలర్స్కి 70,075 crores, 7075. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డీలర్ దగ్గర నుండి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మనకి కావాలి అంటే 70 రూపాయలు అయితే కట్టాలి. ఇప్పుడు రైస్ కావాలనుకోండి 70 రూపీస్ కడితే వాళ్ళు కోట బియ్యం ఇస్తుంటారు కదా, డీలర్స్ ఉంటారు కదా, ఫుడ్ డీలర్స్ వాళ్ళు. సో 70, ఇంకా 75 మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నట్లయితే 7075. సమగ్ర శిక్ష, సమగ్ర అంటే సరిగ్గా, శిక్ష అంటే చదువుకోవడం. సరిగ్గా చదివి జాబ్ తెచ్చుకుంటే నెలకి 40,000 శాలరీ సంపాదించవచ్చు. బడ్జెట్ అలొకేషన్ అంత సమగ్ర శిక్ష స్కీమ్కి 41,250 crores. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. పోషించాలంటే శక్తి కావాలి, పోషణ్ శక్తి, పిఎం పోషణ్. ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీని పోషించే శక్తి ఉండాలంటే నెలకి 10,000 పైన అనేది జీతం ఉండాలి. 10,000 పైన, ఇక్కడ బడ్జెట్ అలొకేషన్ అంతా 12,500. సో 12,500, 10,000 పైన. స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్ ఫర్ స్టేట్స్. స్టార్స్ స్కీమ్కి ఎంత అలాట్ చేస్తారంటే 1250 crores. రీసెంట్గా ఒక స్టార్ సెలబ్రిటీ 1250 రూపీస్ పెట్టి సమోసా కొని తిన్నదంట. ట్రిక్ మాత్రమేనండి. పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అంటే ఆ స్కూల్స్ అనేవి పెరుగుతున్నాయి. ఆ స్కీమ్ పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, పిఎం శ్రీ. ఆ స్కీమ్ కింద 7,500 crores ఎలొకేషన్ ఉంది, బడ్జెట్ ఎలొకేషన్. ఇండియాలో స్కూల్ ఫీజు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎంత కట్టాలి మనం? 850 రూపీస్ కదా. స్కూల్కి ఏంటంటే ఒక 100 తక్కువ, 750. దానికి ఒక 0 యాడ్ చేసుకోండి, అది పిఎం శ్రీకి. పిఎం శ్రీ అంటే ఫుడ్, అది కాదు, ఫుడ్ స్కీమ్ అది కాదు, ఇది స్కూల్స్ గురించి. ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభియాన్, పిఎం ఉషా స్కీమ్కి ఎంత అలాట్ చేశారంటే 1815 crores. పిఎం ఉషా కదా, మనం పీటీ ఉషా అనుకుందాం. పీటీ ఉషాకి రేసింగ్లో 18-15 నెంబర్స్ అంటే చాలా ఇష్టం అంట. 18-15 అనే నెంబర్స్. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. మత్స్య సంపద అంటే ఫిషరీస్కి సంబంధించి బడ్జెట్ ఎలొకేషన్ ఎంతంటే 2,465 crores. ఫిషెస్ అమ్మి మనీ సంపాదించాలంటే 24 hours కష్టపడాలి. 24 hours, 65 ఎక్స్ట్రా గుర్తుపెట్టుకున్నాను. డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ. యానిమల్ హస్బెండరీకి సంబంధించి, డైరీకి సంబంధించి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఎంత అలాట్ చేశారంటే 1050 crores. బఫెలో ఇచ్చే 10 రూపీస్ మిల్క్ని ఫార్మర్స్ దగ్గర తీసుకొని మార్కెట్లో 50 రూపీస్ పెట్టి అమ్ముతున్నారు జనాలు. 1050. ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెస్ అండ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్, పిఎంఎఫ్ఎంఈ. ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఇక్కడ హైలైట్ వర్డ్.
హెల్దీ ఫుడ్ కంటే ప్రాసెస్డ్ ఫుడ్కే మనం 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి తింటాం. అంటే లేస్ ప్యాకెట్లు ఇవి ఎక్కువ తింటుంటాం కదా హెల్దీ ఫుడ్ కంటే. అంటే 100 రూపాయలకి 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి తింటారు. 200 దాన్ని 2000. ఫ్లెక్సిబుల్ పూల్ ఫర్ ఆర్సీహెచ్ అండ్ హెల్త్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ అండ్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ దీని కింద 30010 crores అనేవి అలాట్ చేశారు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పూల్ ఉంది కదా స్విమ్మింగ్ పూల్ అనుకోండి, వండర్లా ఉంది, వండర్లాలో స్విమ్మింగ్ పూల్ యూజ్ చేసుకోవాలంటే 30,000 కట్టాలంట ఎంట్రీ ఫీ అనుకోండి. అలా 30,000 ఉండదులేండి, ఎంట్రీ ఫీ అట్లా కట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, హెల్తీ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మోడీ ఇంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలంటే ఆయన హెల్త్ కానీ ఫ్యామిలీ కానీ మెయింటైన్ చేయాలంటే ఆయనకి నెలకి 7,000 కోట్లు ఖర్చు అవుతుందంట. ట్రిక్ అండి, 7,000 కోట్లు ఎవరికి ఖర్చు అవ్వదు, ట్రిక్ మాత్రమే. 7,000 కోట్లు ఖర్చు అవుతుందంట ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి. మోడీ గారి హెల్త్ చూసుకోవడానికి ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి 7,000 కోట్లు ఖర్చు అవుతుందంట, 7,000 crores. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. జనాల ఆరోగ్యం బాగుండాలంటే 90 ఆల్కహాల్ కన్జంప్షన్ ఆపాలి. 90 అనేది ఇక్కడ వర్డ్ కీవర్డ్. 94 మేము 90 కాదు 2 బాటిల్స్ లేపుతామంటారా? ఓకే. హ్యూమన్ రిసోర్స్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. హ్యూమన్కి 16 years ఏజ్ నుండి చదువుకుంటూ హెల్త్ కేర్ తీసుకున్నట్లయితే ఆ ఏజ్ నుండి 75 years వరకు బతుకుతారు, లేదంటే 60 yearsకే. 1675 ఎలొకేషన్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్కి 1675. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభీమ్. ఈ భీమ్ అనేది ఇక్కడ కీవర్డ్. పిఎం చోటా భీమ్ సిరీస్ 42, తనకి 42 ఏజ్ వచ్చే వరకు చూశాడంట చోటా భీమ్ సిరీస్. సో 42 కీవర్డ్ ఇక్కడ 42,000. మోడర్నైజేషన్ ఆఫ్ పాలిసీ ఫోర్సెస్, మోడర్నైజేషన్ ఆఫ్ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్. పోలీసులు ఇప్పుడు మోడర్న్గా, అప్పుడు సెక్షన్ 140 కింద బుక్లో వేస్తామనేవాళ్ళు కదా, పోలీసులు ఇప్పుడు మోడర్న్గా సెక్షన్ 406 కింద జనాన్ని జైల్లో వేస్తున్నారంట. 406 9 గుర్తుపెట్టుకోండి మీరు. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. విలేజ్లో వైబ్స్ చూస్తే 1000 years అయినా బతకాలనిపిస్తుంది. బడ్జెట్ ఎలొకేషన్ 1000 56 ఎక్స్ట్రా. ఎట్లా అంటే ఇప్పుడు 60 ఏళ్ల లోపే చచ్చిపోతున్నారు అని కదా, సో 56,056. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. ఇప్పుడు అర్బన్లో ఇల్లు తీసుకోవాలంటే, ఆవాస్ అంటే ఇల్లు, అర్బన్లో ఇల్లు తీసుకోవాలంటే రెంట్ 20,000 కట్టాలి. ప్రధానమంత్రి అది 20,000 ఎలా గుర్తుపెట్టుకుంటారు? 19,794 అంటే 20,000 దగ్గర 20,000 కోట్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0లో ఏంటంటే రోజుకి 3,000 అవుతుంది. ఇది నెలకైనా 20,000 కట్టాలి, ఇది రోజుకి 3,500 కట్టాలి. 3,500 కోట్లు. ఇదండి ఈ రోజు వరకు. నేను 1 వీకే కదా అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి. సో ఏంటంటే వాయిస్ ప్రాబ్లం ఉంది కొంచెం, వీడియోస్లో లో వాయిస్ అనిపిస్తుంది. నేను మైక్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. 3rd నుంచి ఏంటంటే అది 3rd వచ్చేస్తుంది, ఇక్కడ డెలివరీ అవుతుంది. తర్వాత 4th నుంచి నేను మైక్ యూస్ చేస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది వాయిస్ కూడా. నిన్న ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో వీడియోస్ పెట్టలేకపోయాను. ఇదంటే ఒక 10 minutes వీడియో కాబట్టి చేసి పెడుతున్నాను, ఎవరికైనా వీడియోస్ చేసి పెడుతున్నాను. సో ఎవరికైనా నచ్చినట్లయితే ట్రిక్స్ నేను కంటిన్యూ చేస్తాను. కమెంట్లో చెప్పండి. ఓకే ఓకే అనుకుంటే ఓకే అని పెట్టండి, లేదు అనుకుంటే నో అని పెట్టండి. ఓకేనా? మళ్ళీ రేపటి నుంచి అయితే నేను కంటిన్యూ చేస్తాను. బడ్జెట్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోర్ట్స్ గురించి ఉంది, తర్వాత రీఫార్మ్స్ ఉన్నాయి, రెగ్యులేటరీ రీఫార్మ్స్, ఫినాన్స్ రీఫార్మ్స్ అని చెప్పేసి తర్వాత ట్యాక్స్ ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవన్నీ రేపు కంప్లీట్ చేస్తాను. మ్యాక్సిమం రేపు కాకపోయినా ఎల్లుండైనా కంప్లీట్ చేస్తాను. ఈ రోజుకి 20 వరకు నేర్చుకోండి, రేపు వచ్చేసి ఇంకా 20 చెప్తాను. అలా 7 daysలో ఈ స్కీమ్స్ వాటి యొక్క బడ్జెట్ ఎలొకేషన్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. నా ట్రిక్స్ కానీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ అయితే చేయండి, మీకు నచ్చినట్లయితే కంటెంట్ ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేసిన వాళ్ళని ఏంటంటే టెలిగ్రామ్లోకి ఇన్వైట్ చేయండి, సో దట్ వాళ్ళు పీడిఎఫ్స్ అనేవి చూసుకోగలుగుతారు వీడియోలో క్లియర్గా లేకపోయినా. థ్యాంక్ యూ.